అండి అందరికీ నమస్కారం. మనము ద జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి మనకి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఇది వేకెన్సీ చూసుకుంటే 25 వేకెన్సీ. ఈ వేకెన్సీ తక్కువ ఉన్నాయని చాలామంది అప్లికేషన్ పెట్టారు. కానీ మా ఫ్రెండ్ సంవత్సరం 30 వేకెన్సీ ఉన్నాయని పెడితే దాంట్లో సెలెక్ట్ అయ్యాడు. ఇలాంటి ఎన్నో జాబులు కూడా ఉన్నాయి. దీన్ని వదులుకోకండి. మనకు మంచి అప్డేట్ న్యూస్తో మీ ముందుకు వస్తున్నాను. జూనియర్ అసిస్టెంట్ నుండి మనకి ఇదిగోండి జూనియర్ అసిస్టెంట్ గ్రాడ్యుయేట్ అండ్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మనకి ద జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి మనకి వేకెన్సీ అనేది రిలీజ్ అయింది. దీనికి 25 వేకెన్సీ ఉంది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్ని కేటగిరీలో మనకి వేకెన్సీ ఉన్నాయండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్, యూఆర్ అన్ని జనరల్లో కూడా ఉన్నాయండి. దీని శాలరీ చూసుకున్నైతే పే స్కేల్ చూసుకున్నైతే 86,000 అండి. అంటే స్టార్టింగ్ శాలరీ వచ్చి 21,500, ఓవరాల్గా మనం 86,000 అండి. ఇది ఎందుకంటే ఇది మనకి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా మనకి ఒక సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకి రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అదే అండి దీని ప్రాసెస్. ఇది చూసుకోండి, ద జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అఫీషియల్ వెబ్సైట్ అండి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసి మీ ముందుకి, అంటే నిన్న వచ్చినది 10వ తారీఖు, దాని లాస్ట్ డేట్ వచ్చి ఈ మంత్ సెప్టెంబర్ 30 కల్లా లాస్ట్ డేట్ అండి. ఇది లాస్ట్ డేటు. దానికి సంబంధించి ఇది ఎట్లా అంటే CBT 1 ఓన్లీ అకౌంటెంట్, CBT 1 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒక ఎగ్జామ్తోనే ఇది మనకి తెలిసిపోతుందండి. ఓవరాల్గా అయితే క్వాలిఫైయింగ్ పారామీటర్ మార్క్స్ CBT వచ్చి 45% ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూటీ. జనరల్ వచ్చి 50%, అంటే మిగతా వాళ్ళు 45%తో మనకి రావాలండి. ఇది జూనియర్ అసిస్టెంట్, ఇదే మనం చెప్పుకునేది. CBT 1 టైపింగ్ టెస్ట్ ఉంటుందండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్టు సేమ్ అట్లాగే అండి. పైన ఏంటంటే మిగతా 2 పోస్టులు ఎందుకు చెప్పలేదంటే అవి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, అంటే ఎక్స్పీరియన్స్ ఉండి 3 years ఉన్న వారికి అయితే వారికి అక్కడ ఎలిజిబిలిటీ ఉన్నట్టు మనకి ఉంది. అందుకే మనము దాని గురించి వివరించలేదు. కాబట్టి మనము మిగతా వాటి గురించి మనము చెప్తున్నాం. ఇది అప్లికేషన్ ప్రాసెస్ దీనికి ఎట్లా ఉంటుంది అంటే మరొక వీడియోలో చెప్పుకుందాం. కాబట్టి మనము దీనికి ఎంత అప్లికేషన్ ఉంటుందంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదండి. నేను చెప్పినట్టు కాదు, ఆల్రెడీ లేదు అని మెన్షన్ చేశారు. అలాగే జనరల్ క్యాండిడేట్ వచ్చి 250 రూపీస్ అండి. అదర్ క్యాండిడేట్స్ మనం వేకెన్సీ తక్కువ ఉన్నట్టు 25 వేకెన్సీ ఉన్నాయని మనము పెట్టుకోమాకని అని అంటలేదు. ఎందుకంటే పెట్టుకుంటే వస్తుంది. చాలామంది 25 వేకెన్సీ కదా అని నెగ్లెక్ట్ చేస్తారు. సో మీరు అప్లికేషన్ ఫిలప్ చేయండి. ఇది ఎలా అప్లై చేయాలో మనము ఒకటి డెమోగా ఇలా ఇచ్చారు. అట్లా మీరు అందరూ కామెంట్లో ఎలా నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలని చెప్తే మనం నెక్స్ట్ వీడియోలో చేస్తాము. దానికి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే ముందు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి www.jut.com కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లోకి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మన రిక్రూట్మెంట్ ప్రాసెస్లోకి వెళ్తే మనకి కావాల్సిన ఎలిజిబిలిటీ క్యాండిడేట్ మీ ఈమెయిల్ ఐడి, అలాగే మొబైల్ నెంబరు, డీటెయిల్స్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, బ్యాంక్ పేమెంట్, అంటే అలాగే కాపీ ఆఫ్ రీసెంట్ ఫోటోగ్రాఫ్, స్కాన్ కాపీ ఆఫ్ సిగ్నేచరు విత్ బ్లాక్ పెన్ ఆర్ బ్లూ పెన్ ఏదో ఒకటి అండి. అట్లా చేసి మన డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే 10th మార్క్స్, 12th మీరు ఎంతవరకు అయ్యారో మీ కేటగిరీ మొత్తం అనేది రిజిస్ట్రేషన్ చేసి అక్కడ స్కాన్ చేసి అప్లికేషన్ పెట్టుకోవాలండి. ఓకే అండి, ఇదే అండి దానికి ప్రాసెస్. మనకి చూసుకున్నట్టే ఇదిగో ఫీజు కూడా మళ్ళీ నాన్ రిఫండ్ ఫండ్, అంటే అమౌంట్ మళ్ళీ కట్టినాక మళ్ళీ రాదు చూసుకోండి. అలాగే చూసుకుంటే దీనిలో ప్రాసెస్ ఏంటంటే CBT 1 పెట్టినాక సెలెక్ట్ అయిన వారి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. టైపింగ్ దాంట్లో జూనియర్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉందండి. డేటా ఎంట్రీ ఆపరేటర్లు 2 వేకెన్సీ ఉన్నాయి. రెండు పోస్టులకి. దానికి సంబంధించి 25 వేకెన్సీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళందరికీ ఉన్నాయి. కాబట్టి ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుందని మనము పూర్తిగా చెప్తున్నాను. ద కట్ ఆఫ్ డేట్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఏజ్ ఎక్స్పీరియన్స్ 1/9/2024. అలాగే చూసుకునే డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 10/9, అంటే నిన్న 10వ తారీఖు నుండి ఈ నెల 30వ తారీఖు వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, లైవ్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఉంటుంది. టు బి అనౌన్స్డ్ ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేస్తున్నారు. ఇదండి మనం అఫీషియల్ వెబ్సైట్లోకి తీసుకొని డౌన్లోడ్ చేసి మీకు అందరికన్నా కొద్దిగా లేట్ పంపించామండి. ఇదండి అఫీషియల్ వెబ్సైట్లోకి మనము తీసుకున్నట్టు ద జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుండి మనం చూసుకుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అవర్ ఛానల్.